హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారుగా నాకు ఫోన్ చేయొచ్చండి. చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏ కారుగా నాకు ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకునే ఎవరైనా ఒక 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకునే కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మీ పేరు మీద మీరు మార్చుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నానండి. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI ప్లస్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్. 2016 ఏప్రిల్ బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 70,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 టైర్లు కూడా 90 to 100% ఉన్నాయండి. సీల్ టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 40-50% బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయండి. షేప్ టైర్ కూడా ఒక 70% షేప్ టైర్ అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగే చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకున్నైతే రైట్ సైడ్ ఉండొచ్చానండి. ప్లస్ ఇది చూసుకున్నైతే లెఫ్ట్ సైడ్ ఉండొచ్చానండి. ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఫెండర్లో కూడా స్పానర్ పెట్టలేదు. చూసుకోవచ్చండి. కంపెనీ స్టిక్కర్స్ హెడ్ లైట్ మీద, ఫ్రంట్ సెక్షన్ మీద మొత్తం కంపెనీ స్టిక్కర్స్, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. కంపెనీ స్టిక్కర్స్, కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్. టైం ఇంజిన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైం ఇంజిన్ అవుతుందండి. ABS బ్రేక్ అవుతుంది. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్ అయితే స్పానర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు మీరు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. గేర్ బాక్స్ కూడా సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏమైనా ఉండి. రైట్ సైడ్ చాసీ ఓకే అండి. ప్లస్ లెఫ్ట్ సైడ్ చాసీ ఓకే. ఏమైనా డ్యామేజ్ లేదు. బానెట్ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టదండి. బానెట్ యొక్క సీల్ చూసుకుంటే కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. బానెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు. ఈ వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా తీసుకోండి. వెహికల్ ఒక సైడ్ లుక్ తీసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఫ్రంట్ బై టైర్ పొజిషన్ తీసుకోండి. ఫ్రంట్ టైర్ పొజిషన్ 90% ఫ్రంట్ పొజిషన్ ఉంటుంది. అలవిన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. అలవిన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతున్నాయి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయండి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ యొక్క సీల్ కూడా లోపల సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి. డ్రైవర్ సైడ్ సీట్ కవర్ కూడా కొద్దిగా డ్యామేజ్ ఉంది. మిగిలిన సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. సీట్ కవర్లో కూడా ఆటో ఫోల్డ్ మీద అడ్జస్ట్మెంట్ బటన్స్ అవుతున్నాయండి. పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకున్నైతే 70,204 అయితే తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. నావిగేషన్ చిప్ అయితే లేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్కి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చాలా నీట్గా అవుతుంది వెహికల్. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఒక 50% కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుందండి. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI ప్లస్. ఇక్కడ చిన్న డెంట్ అవుతుందండి. ZDI ప్లస్ అని టాప్ ఎండ్ వేరియంట్.
బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగండి. డిక్కీ కూడా ఎంత స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ లేకుండా చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ లేకుంది. స్టెబిలైజర్ చూసుకోవచ్చండి. స్టెబిలైజర్ చూసుకుంటే మీకు 70-80% స్టెబిలైజర్ అవుతుంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. డిక్కీ కూడా జెన్యూన్గా అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ చాలా నీట్గా అవుతుంది. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. వెహికల్ది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అవుతుందండి, చూసుకోవచ్చు మీరు. వీడియోలో కూడా చూపిస్తున్నాను. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. భయ్యా कैमरा थोड़ा स्टडी पकड़ो, हिलाओ मत. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రెజా ZA ప్లస్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్. 2016 ఏప్రిల్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 70,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్తో సహా చూపిస్తున్నానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 టైర్లు కూడా 90% ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 50% ఉన్నాయి. స్టెబిలైజర్ వచ్చేసి ఒక 70-80% స్టెబిలైజర్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 4,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 4,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.